మొత్తం ఫ్రేగ్రెన్స్తో నింపిందో ఆ విధంగా ఆయన శరీరమైనటువంటి మనకు కూడా ఇదే అభిషేకం ప్రభువు ఇచ్చాడు. ఏంటది? టు హీల్ ద వరల్డ్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదందన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. దిస్ ఈస్ అవర్ కాల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది మన పిలుపు. ఈ క్రిస్మస్ మన జీవితాల్లో, ఈ క్రీస్తు జయంతి మన జీవితాలలో, లెట్ ఇట్ బి ఎ విక్టోరియస్ క్రిస్మస్. ఒక జయవంతమైనటువంటి క్రిస్మస్గా దీన్ని ప్రభువు మనకు ఇచ్చునుగాక. దుఃఖాక్రాంతులైన వారిని వెదకి మరీ ఓదార్చటానికి మనకు మనస్సును ఈ క్రిస్మస్ ఇచ్చునుగాక. పరిశుద్ధాత్మను మనపై ఊది ఆయన ఒక మాట చెప్పాడు. నీతిని బట్టియు పాపమును బట్టియు తీర్పులోనికి ఈ లోకాన్ని తీసుకుని రావటానికే నేను మీకు ఈ పరిశుద్ధాత్మను ఇస్తున్నాను అని చెప్పాడు. ఈ క్రిస్మస్, ఏ క్రిస్మస్లో అయితే పరిశుద్ధాత్ముని యొక్క కార్యము చేత, పరిశుద్ధాత్ముడు కమ్ముకొనిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువు నిస్సహాయకుడైన బాలుడిగా అమ్మ గర్భంలో అమ్మ అనే ఒక మనిషిని నమ్మి, అమ్మ అనే ఒక లేకపోతే ఆ సంబంధాన్ని నమ్మి, ఆమెతో 9 మాసాలు ఆమె కడుపులో, ఊహ వచ్చేంత వరకు ఆమె చేతిలో, ఊహ వచ్చిన తరువాత తండ్రి నడవడిలో, తండ్రి నడవడికలో, తండ్రి నేర్పరితనంలో తండ్రికి విధేయుడుగా మానవులలో మానవుడై ఉంటూ వచ్చాడో, ఆ మానవత్వాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఇష్టపడ్డాడో, మనకు అదే పిలుపును ఈ క్రిస్మస్ ఇస్తోంది. బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి పిలుస్తోంది. బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి పిలిచే ఈ క్రిస్మస్ మన జీవితంలో నిజంగా మన సంస్కృతి, మనకున్నటువంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన పరిస్థితులు, మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నటువంటి వివక్ష, మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నటువంటి ప్రివిలేజ్ లేనటువంటి ప్రజలు, చదువు లేనటువంటి ప్రజలు, వైద్యం లేనటువంటి ప్రజలు, సంబంధాలు కోల్పోయినటువంటి ప్రజలు, రాత్రికి రాత్రి ఈ క్షణం నేను చనిపోతాను అనుకుంటున్నటువంటి ప్రజలు, విరిగిపోయిన, నలిగిపోయిన మానవ సమాజం, 2 దినములైన తరువాత తిరిగి లేపుతాను అన్నటువంటి నూతనాకాశము నూతన భూమిని, పునరుత్థానం చెందినటువంటి మానవ సమాజాన్ని తయారు చేస్తాను అని చెప్పినటువంటి ఈ క్రిస్మస్ బాలుడు మనలను పునరుత్థాన సమాజంగా తయారు చేశాడు. ఆ పునరుత్థాన సమాజం ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ విశాఖపట్నం నగరంలో పునరుత్థానాన్ని చాటుతోందా ఈ క్రిస్మస్ దినాన అన్నదే మనం ఆలోచించుకోవాల్సింది. ఆయన రాజ్యమేలటానికి వచ్చాడు, మనం ఏలుతున్నామా? మన ఏలుబడి సేవాభావంతో, ప్రేమతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న ప్రేమ భావంతో ఉందా లేదా అన్నదే ఈ క్రిస్మస్ మనకు వేసే ప్రశ్న. ఆయన దీనిని స్వస్థపరచడానికి, టు హీల్ దిస్ వరల్డ్ వచ్చాడు. మనం ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రపంచాన్ని, అంత దూరం ఎందుకు, ఈ విశాఖపట్నం అనే నగరాన్ని స్వస్థపరచటానికి, టు హీల్, సంబంధాలు స్వస్థపరచటానికి, చదువును స్వస్థపరచటానికి, వైద్యాన్ని స్వస్థపరచటానికి, అనేక రంగాలలో ఉన్నటువంటి ఈ భ్రష్టత్వాన్ని స్వస్థపరచటానికి, అనేక సంబంధాలలో ఉన్నటువంటి చేదును స్వస్థపరచటానికి, అనేక శరీరాలలో ఉన్నటువంటి రోగాన్ని స్వస్థపరచటానికి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కరప్షన్ స్వస్థపరచటానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి స్వస్థతలను ఇవ్వటానికి నిన్ను నన్ను పాలకులుగా నియమించాడు. వుడ్ యు లైక్ టు సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ with that idea, with that ideology? Finally, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు అనే ఈ మర్మం, క్రిస్మస్ దినాన కలిగినటువంటి ఈ మర్మం, ఆయన
మరియ గర్భాన జన్మించటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఈ సంకల్పమును బట్టి నేను ఇంతవరకు చెప్పిన కథనం, నేను ఇంతవరకు చెప్పిన ఆంథ్రోపాలజీ, మానవ మనుగడకు సంబంధించినటువంటి సమాచారం అంతా దేవుని ప్రణాళికలో భాగమైతే, దేవుని సంకల్పంలో భాగమైతే, ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఈ బాలుడు, ఈ క్రిస్మస్ బాలుడు ప్రధానంగా ఆయనకున్నటువంటి టార్గెట్, ప్రధానంగా ఆయనకున్నటువంటి సంకల్పం, ప్రధానంగా ఆయనకున్నటువంటి మిషన్ ఏమిటి అని అంటే టు బ్రింగ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ టుగెదర్. ఎవ్రీబడి, ప్రతి హిందూ, ప్రతి ముస్లిం, ప్రతి క్రైస్తవుడు, ప్రతి మతము లేనివాడు, ప్రతి మతాన్ని దేవుణ్ణి తిరస్కరించే వాడికి సైతం చెప్పాల్సినటువంటి సందేశం, గాడ్ సో లవ్స్ దిస్ వరల్డ్. ఎంత ప్రేమిస్తాడు అని అంటే, నువ్వు చీత్కరించి రిజెక్ట్ చేసినప్పటికీ హీ స్టిల్ లవ్స్ యూ. ఆ ప్రేమ సందేశమే క్రిస్మస్ సందేశం. హీ వాంట్స్ టు డ్వెల్ విత్ us. ఆయన మనతో జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకు మధ్య జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకిచ్చినటువంటి దేవుని స్వరూపము మరియు సంకల్పము, ఇమాగో డై, దేవుని ఇమేజ్, దానిని ట్రూ హ్యూమన్స్గా తిరిగి మనం పొందాలి అని ఆశపడుతున్నాడు. పునరుత్థానము చెందినటువంటి శరీరములలో తిరిగి యేసును పోలినటువంటి స్వరూపం మనం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు దేవత్వమును మనకి ఆపాదించటానికి, దేవత్వమును మనకి ఇవ్వటానికి, అనగా దేవుళ్ళం అవుతామని కాదు, పునరుత్థానమునకు సంబంధించిన మహిమను పొందటానికి, మహిమను మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. డిస్టార్టెడ్ ఇమేజెస్ నుంచి దేవుని తిరిగి నిజమైన మానవులము అనేటటువంటి ఇమేజ్ వైపుకు మనల్ని తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్గా మన మధ్యకు వచ్చాడు. ఎందుకు అనంటే నోవెల్ ఇస్రాయేల్గా మనం మారాలని, నిజమైన ఇస్రాయేలుగా మనము మారాలని. ఆయన బడికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ అనేక బడులు ఆయన గురించే మాట్లాడుతున్నాయి. ఆయన యూనివర్సిటీలకు ఎక్కాడో లేదో తెలియదు, కానీ ఈనాటికి ప్రధానమైనటువంటి యూనివర్సిటీలన్నీ ఆయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ మీదనే కట్టుకున్నారు. ఆయనేమి జెండాలు పట్టుకొని తిరిగి ఎక్కడా ధర్నాలు చేయలేదు, కానీ ఆయనను మించినటువంటి సోషల్ రిఫార్మర్ ఇంతవరకు పుట్టలేదు. నభూతో న భవిష్యతి. పాపంలో దొరికిన ఒక స్త్రీని చూసి అమ్మా అన్న కారణం చేత, తను తిరిగి లేచిన తరువాత అపోస్తలులకు సైతము సువార్త చెప్పటానికి స్త్రీని ఎన్నుకున్న కారణం చేత స్త్రీకి ఆయన ఈ ప్రపంచంలో గౌరవాన్ని కోల్పోయినటువంటి ఇమేజ్ను తిరిగి ఆపాదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవ్రీ స్ఫియర్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని ప్రభావితం చేసినటువంటి ఈ క్రిస్మస్ బాలుడు క్రైస్తవులను ప్రభావితం చేయలేకపోతున్నాడేమో అన్న భయం కూడా నాలో ఉంది. ఈ క్రిస్మస్ శుభదినం, ఈ క్రిస్మస్ అనేటటువంటి రక్షణకు సంబంధించిన దినం, దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి, గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ దినం మనం ఆయన ఇచ్చినటువంటి రక్షణను మన వద్ద మాత్రమే పెట్టుకునే దినంగా కాకుండా, సంబంధాలను పునరుద్ధరీకరించుకుంటూ, సంబంధాలలో ప్రజలను కలుపుకుంటూ, మతం కులం అన్న తేడా లేకుండా మానవులముగా, మానవత్వాన్ని నిర్మించేటటువంటి సమాజముగా మనం ఎదగాలని, ఈ క్రిస్మస్ మనకు అలాంటి శుభములను దయచేయాలని, దేవునికి నమ్మకమైన దేవుని ఇమేజ్లోనికి, దేవుడిచ్చిన స్వరూపము మరియు దేవుడిచ్చిన పోలికలోనికి మారే నూతన ఇశ్రాయేలుగా మనం అవ్వాలని చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచుకోండి.